హాయ్ గైస్, దిస్ ఈజ్ మమస్ తేజ. తెలుసు కదా, నేను ఇప్పుడు దేని గురించి చెప్పబోతున్నా అంటే శ్రేయస్ అయ్యర్ అండ్ ఇషాన్ కిషన్ అవుట్ ఆఫ్ బీసీసీఐ కాంట్రాక్ట్స్. ఇద్దరు గొప్ప ప్లేయర్స్ బీసీసీఐ కాంట్రాక్ట్స్ నుంచి తీసేశారు. ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఏ ఓన్లీ వన్ రీజన్, వాళ్ళని డొమెస్టిక్ క్రికెట్ ఆడమంటే ఆడలేదు. లైక్ వై బికాస్ ఇషాన్ కిషన్ మంచి ప్లేయర్, శ్రేయస్ అయ్యర్ మంచి ప్లేయర్. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది, వీళ్ళకి కూడా మంచి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కావాలి. ఇషాన్ కిషన్ని మంచిగా రంజీ ట్రోఫీ ఆడమంటే తను ఇంజ్యూర్ అని చెప్పిండంట. బట్ ఎన్సీఏకి మెయిల్ చేస్తే అంట వాళ్ళ ఇంజ్యూరీ లేదు, వాళ్ళకి ఇదే ఇంజ్యూరీ లేదు, వాళ్ళు ఫైన్గానే ఉన్నారని ఎన్సీఏ మెయిల్ చేసి చెప్పిందంట. ఇంకా దాని తర్వాత ఈవెన్ విత్ అయ్యర్ ఆల్సో ఇంజ్యూరీ ఉందని రెస్ట్ తీసుకున్నాడంట. బట్ ఇంజ్యూరీ ఏమీ లేదంట. ఎన్సీఏ మెయిల్ చేసి అంటే ఇంజ్యూరీ ఏమీ లేదు, ఈజ్ ఫైన్ విత్ అని చెప్పారంట. ఇది వాళ్ళు ఆడననడానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు ఐపీఎల్ వస్తుంది. ఇప్పుడు ఐపీఎల్ వస్తుంటే ఏమి ఇంజ్యూరీస్ ఆడకపోతే ఐపీఎల్ ఆడం కదా. అందుకని వాళ్ళు ఇంజ్యూరీ ఉందని చెప్పి తప్పించుకోవడానికి వెళ్తుంటే సడన్గా బీసీసీఐ ఎన్సీఏకి మెయిల్ చేస్తే వాళ్ళు కాదని చెప్పారు. సో ఆ ఒక్క రీజన్తో తీసేశారు. అది ఎందుకంటే ప్లేయర్స్, ఇప్పుడున్న ప్లేయర్స్ చాలామంది ఇండియన్ టీంకి ఆడాలంటే ఐపీఎల్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. వై బికాస్ ఆఫ్ ఎక్స్ట్రా మనీ, ఎక్కువ మనీ వస్తుంది. ఎందుకంటే ఐపీఎల్ నుంచి క్రోర్స్ ఆఫ్ మనీ వస్తుంది. కానీ కంపేర్ టు ఇండియాలో పోల్చుకుంటే. బట్ థింక్ మన ఇండియాతో ఆడితే ఫ్యూచర్లో గ్రోత్ ఉంటుంది. ఒక ఇండియన్ టీంలో ఆడితే వాళ్ళకు కూడా ఆడారు, ప్లస్ మంచిగా ప్లేయర్స్. శ్రేయస్ అయ్యర్ కూడా మనకు తెలుసు ఎంత బాగా కాంట్రిబ్యూట్ చేసిండు. వరల్డ్ కప్లో సెమీఫైనల్లో 100 కొట్టిండు. 100 కొట్టిన ప్లేయర్ ఇప్పుడు బీసీసీఐ కాంట్రాక్ట్ నుంచి తీస్తారంటే చాలామంది ఫ్యాన్స్ కూడా ఎందుకు శ్రేయస్ అయ్యర్ని తీస్తారు, ఎందుకు శ్రేయస్ అయ్యర్ని తీస్తారంటే ఇదే రీజన్. తనకి ఇంజ్యూరీ లేకపోతే ఇంజ్యూరీ ఉందని చెప్పి ఎన్సీఏతో మెయిల్ చేస్తే అది అలాంటిది ఏం లేదు అని చెప్పారు. వాళ్ళు ఎందుకంటే ఐపీఎల్ ఎక్కువ మనీ వస్తుంది అన్న ఫోకస్ మొత్తం ఐపీఎల్ మీద ఉంది. బీసీసీఐ కళ అర్థమయ్యి ఇషాన్ కిషన్ కూడా సేమ్ అదే రీజన్. ఏంటి అంటే అలా ఫ్యూచర్లో గ్రోత్ వాళ్ళ ఇండియన్ టీం వల్లే మంచి గ్రోత్ ఉంటుంది. లైక్ ఏంటంటే ఒక నేషన్కి రిప్రజెంట్ చేసాము అని అంటే చాలా ఆపర్చునిటీస్ అని యాడ్స్ అని అట్లా తన్నుకుంటూ వస్తాయి. ఓన్లీ ఐపీఎల్ ఆడితే అంత రావు కూడా. వాళ్ళు రాదర్ దాన్ ఎక్కువ మనీ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఐపీఎల్ సీజన్ ఇప్పుడు వస్తుంది కాబట్టి ఇప్పుడు ఏమైనా ఇంజ్యూరీ ఆడితే ఐపీఎల్ నుంచి అవుట్ అయిపోతారని ఆ భయంతో వాళ్ళు ఇంజ్యూరీ అని చెప్పి తప్పించుకోవడం. బట్ ఇట్లా కుదరదు కదా. బీసీసీఐ చెప్పినట్టు నాన్న ఏంటి అంటే ఫస్ట్ క్యాప్టెన్ చెప్పాడు, టీమ్ మేనేజ్మెంట్ చెప్పింది, ప్రతి ఒక్కరు చెప్పారు. టీమ్ మేనేజ్మెంట్, క్యాప్టెన్, ఎవ్రీథింగ్ అందరూ చెప్పారు. మా వెళ్ళి రంజీ ట్రోఫీ ఆడి వచ్చి ప్రూవ్ చేసుకుని ఇక్కడ వచ్చి ఆడు అని చెప్తే వాళ్ళు ఎవరు వినలేదు. ఈవెన్ విత్ శ్రేయస్ అయ్యర్కి అదే చెప్పారు, ఇషాన్ కిషన్కి అదే చెప్పారు. అయినా సరే టీమ్ మేనేజ్మెంట్ చెప్పిన, బీసీసీఐ చెప్పిన వాళ్ళు ఏమి పట్టించుకోకుండా ఇప్పుడు ఆడంగానే అవుట్ ఆఫ్ బీసీసీఐ కాంట్రాక్ట్. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ఈజీగా 3 crore ఉంటుంది. ఈవెన్ విత్ ఇషాన్ కిషన్ కూడా బీసీసీ కాంట్రాక్ట్ ఒకవేళ ఉంటే 3 crore దాకా ఉంటుంది, 3 or 1 crore. ఆ కాంట్రాక్ట్ పోయింది. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ కమ్‌బ్యాక్ చేయాలంటే మంచిగా రంజీ ట్రోఫీ ఆడి, ఇప్పుడు వచ్చిన తర్వాత రంజీ ట్రోఫీ అయినా, సయ్యద్ ముస్తక్ అలీ అయినా, విజయ్ హజారే అని ఇట్లాంటి వాళ్ళు ఏదైనా ఆడితే ఆళ్ళకు మళ్ళీ ఇండియాకి వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడికి వచ్చి ప్రూవ్ చేసుకొని ఆడితే. ఎందుకంటే ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళామంటే బీసీసీఐ అంత తొందరగా తీసుకోరు. అంతే కదా, అంత తొందరగా తీసుకోరు ఎవరినైనా సరే. అట్లాంటిది కూడా ఎగ్జాంపుల్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు. ఏమైంది హార్దిక్ పాండ్యా ఏంటి అంటే తనకు నిజంగానే కొంచెం ఇంజ్యూరీ ఉంది. తను ప్లస్ అని బీసీసీఐ కన్సిడర్ చేశారు. ప్లస్ ఇప్పుడు తను ఆడలేకపోయినా కానీ హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్ ఇంకొకటి లేడు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ లేకపోతే బౌలింగ్తో కాంట్రిబ్యూట్ చేస్తాడు, బౌలింగ్ లేకపోతే బ్యాటింగ్ కాంట్రిబ్యూట్ చేస్తాడు. అట్లాంటి ప్లేయర్ ఇప్పటి వరకు ఇండియన్ టీంలో ఎవరు, ఇప్పుడు వెంకటేష్ అయ్యర్ అంటావా అడ్రస్ లేడు, శివం దుబే అంటావా ఎప్పుడు ఆడతాడో తెలియదు శివం దుబేతోనే. పాండ్యా లాంటి ప్లేయర్ని అంత తొందరగా తీసేయడానికి బీసీసీఐ కాంట్రాక్ట్ అంత తొందరగా లూజ్ చేసుకోలేదు. అదొక రీజన్. ప్లస్ హార్దిక్ పాండ్యాకి నిజంగానే వాళ్ళు ఉందని అనుకున్నారు, లైక్ ఇంజ్యూర్. సో మేల్ వచ్చిందట. బట్ వీళ్ళిద్దరూ మిస్టేక్ చేసింది వేరే ప్లేయర్స్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు చాలామంది కొత్త కొత్త ప్లేయర్స్ వస్తున్నారు. ప్రతి ఒక్కరు ఆ టార్గెట్, అలా ఫోకస్ దేని మీద ఉంటుందంటే ప్రతి ఒక్కరికి ఐపీఎల్ మీదే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఇండియన్ టీం కంటే ఐపీఎల్, ఎందుకంటే ఐపీఎల్‌లో క్రోర్స్ ఆఫ్ మనీ వస్తది, ఎక్కువ మనీ వస్తది, ఎక్కువ కాంట్రాక్ట్స్ వస్తాయి ఐపీఎల్‌లో ఆడితే అని ప్రతి ఒక్కరు ఐపీఎల్ మీద ఫోకస్, ఐపీఎల్ మీద ఫోకస్ చేసే ప్రతి ఒక్కరికి ఇండియన్ టీంలో రాదు. ఇండియన్ టీంలో ఆడాలని చాలామంది డ్రీమ్ ఉంటది. కానీ డబ్బులు దేని మీద ఎక్కువ వస్తే మనుషులకు దాని మీద కుతూహలం ఎక్కువ ఉంటది కదా. దాని మీదే ఉంటది కదా, అమ్మో దాంట్లో అంత వస్తుందని. ఆ ఒక్క రీజన్‌తో వాళ్ళు ఎక్కువ ఐపీఎల్ మీద కాన్సంట్రేట్ చేయాలని నేషన్‌కి రిప్రజెంట్ ఓన్లీ వీళ్ళిద్దరే కాదు, చాలామంది ప్లేయర్స్ కూడా ఇప్పుడు అట్లనే ఉన్నారంట. కొంతమంది ప్లేయర్స్ ఏంటి అంటే చెప్తే టీమ్ మేనేజ్మెంట్ చెప్తే కూడా వినలేకపోతే కెప్టెన్ చెప్తుంటే కొంతమంది ప్లేయర్స్ ఇప్పుడు వెళ్ళి రంజీ ట్రోఫీలో ఆడుతున్నారట. లేకపోతే కొంతమంది ప్లేయర్స్ అది కూడా ఆడట్లేదంట. ప్రతి ఒక్కళ్ళ ఫోకస్ ఓన్లీ ఐపీఎల్ మీద. ఇట్లా ఎందుకు చెప్తున్నా అంటే యంగర్ జనరేషన్ ఇప్పుడు చాలామంది వస్తారు. మన కెరియర్ మీద బీసీసీఐ ఏది చెప్పినట్టు మనం నడుచుకుంటే మన ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు మన బీసీసీఐ ఏది చెప్పినట్టు వాళ్ళు నడుచుకోకపోతే వాళ్ళకి ఫ్యూచర్ ఉండదు. అదనమాట. ప్రతి ఒక్కళ్ళు బీసీసీఐ, ఎందుకంటే వాళ్ళే మనకి మనీ ఇచ్చేదన్నా, లైక్ మనకు గ్రోత్ ఉండేదన్నా, పెద్ద పెద్ద ఫార్మాట్స్ ఆడాలన్నా బీసీసీఐ ఇస్ ద ఓన్లీ రీజన్. వాళ్ళు ఒకేసారి తీసేశారనుకో మనం దేంట్లో వెళ్ళలేము, ఏది చేయలేము.
అట్లాంటి ఆపర్చునిటీ ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్ పోగొట్టుకోకూడదని కోరుకుంటున్నాను. వై బికాస్ ప్రతి ఒక్కళ్ళు కష్టాలు పడి వస్తారు. చాలా కింద స్థాయి నుంచి వస్తారు. పూర్ ఫ్యామిలీస్ ఎక్కడెక్కడో విలేజెస్, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ నార్త్‌లోనే కన్సిడర్ చేస్తారు. ముంబై, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక అటు సైడ్ నుంచి ఎక్కువ మంది. అంతా అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఎట్లా ఉంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కిషన్ ఉన్నాడు. జార్ఖండ్ సైడ్ ఆడతారు రంజీ ట్రోఫీ. శ్రేయస్ ముంబై సైడ్, కానీ వాళ్ళు రంజీ ట్రోఫీ ఆడలే. అట్లాంటి చాలామంది ప్లేయర్స్ ఇట్లా వస్తూ ఉంటారు. మీకు గ్రోత్ కావాలంటే టీమ్ మేనేజ్మెంట్, బీసీసీఐ చెప్పినట్టు వింటే మీకు మంచిగా ఉంటుంది. మీరు ప్రతిదీ వాళ్ళు చెప్పింది ఇది కాదు, అది కాదు, ఇట్లా చెప్పారు అనుకో, ఒకేసారి తీసి పడేసారంటే మన కెరియర్‌కి లాస్ అయిపోద్ది. ఎందుకంటే ఇంత కష్టపడి ఈ స్టేజ్ దాకా వచ్చినాము. ఇంత కష్టపడి ఈ స్టేజ్ దాకా వచ్చిన తర్వాత కూడా బీసీసీఐ చెప్పినట్టు మనం వినకపోతే ఎవరికైనా తీసేస్తారు. సో దట్ ఈస్ ద థింగ్. ఎందుకంటే మంచి ప్లేయర్స్ బీసీసీఐ కాంట్రాక్ట్ నుంచి వెళ్ళిపోయారు. ఎందుకంటే శ్రేయస్ అయినా మన వరల్డ్ కప్‌కి చాలా కాంట్రిబ్యూట్ చేసిండు సెమీఫైనల్‌లో. అట్లాంటి ప్లేయర్‌నే తీసిండంటే రేపన్న రోజు ఇంకో ప్లేయర్‌నైనా తీయొచ్చు. అట్లా జరగకూడదని చెప్తున్నాను. ప్లీజ్ కాన్సంట్రేట్ వాట్ బీసీసీఐ విల్ సే. ఇదనమాట. ప్లీజ్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. ఇదనమాట. మమస్ తేజ తెలుసు కదా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఐఎమ్ రియల్లీ గ్రేటెస్ట్ క్రికెట్ లవర్. క్రికెట్ గురించి నేను కూడా ట్రై చేసి ఆపేశాను డ్యూ టు సమ్ రీజన్స్. ఇదనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మమస్ తేజ. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.